హాయ్ అండి, అందరికీ నమస్తే. భక్తి మార్గంలో మనం ప్రయాణం కొనసాగిస్తూ ఈరోజు మనము శక్తివంతమైన అమ్మవారి క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాము. అదే చిత్తూరు జిల్లా నగిరిలో వెలిసిన శ్రీ దేశమ్మ అమ్మవారి ఆలయం అండి. అసలు ఈ అమ్మవారు ఎలా వెలిసారు, ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అమ్మవారు దేశమ్మగా భక్తులు కొంగు బంగారమే విరజులుతున్నారండి. పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని రక్షించడానికి అమ్మవారు ఇక్కడ వెలిసారని గ్రామస్తుల నమ్మకము. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతంగా కనిపిస్తుందండి. విశేషం ఏంటంటే సంతానం లేనివారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని వేడుకుంటే త్వరలోనే వారికి మంచి ఫలితం ఉంటుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం అండి. అలాగే ప్రతి ఏటా జరిగే జాతర సమయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక నుండి వేలాది మంది భక్తులు అయితే ఇక్కడ తరలి వస్తారు. దేశమ్మ అమ్మవారి దర్శనం అనంతరము ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు మరియు విగ్రహాలను దర్శించుకోవడం ఒక మధురమైన అనుభూతి అండి. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి కదా, భక్తులు క్యూ లైన్లో నిలబడినప్పుడు ఆలయ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎండకు వేడికి ఇబ్బంది పడకుండా ఆలయ నిర్వాహకులు ఇక్కడ అయితే చక్కని ఏర్పాట్లు అయితే చేశారండి. ఆలయ చుట్టూ బాదం మరియు టెంకాయ ఆకులతో పందిళ్ళు అయితే వేశారండి. కాంక్రీట్ కట్టడాల కంటే ప్రకృతి సిద్ధమైన ఆకులతో చేసిన పందిళ్ళు ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి. వినాయక స్వామి ఏ పని మొదలుపెట్టినా మనం ముందుగా ప్రార్థించేది విఘ్నేశ్వరుడిని. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ వినాయక స్వామిని దర్శించుకుంటే మన పనుల్లో ఉన్న ఆటంకాలను తొలగిపోదని భక్తులు నమ్ముతారు. అమ్మవారి చెంతనే వారి కుమారుడు జ్ఞానానికి మరియు ధైర్యానికి ప్రతీక అయిన సుబ్రహ్మణ్య స్వామి. చిత్రంలో అత్యంత విశేషమైనది ఇక్కడ ఉన్న నాగరాజు విగ్రహాలండి. సాధారణంగా అమ్మవారి ఆలయాల్లో నాగరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నగిరి దేశమ్మ వారి మహిమలు. మీరు కూడా వారాంతంలో కుటుంబంతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి దీవులను పొందాలని కోరుకుంటున్నానండి. సమాచారం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.